అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బోనాల పండుగనైతే నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి బోనాల పండుగని అధికారికంగా తెలంగాణ ప్రభుత్వ అధికారిక పండుగగా అయితే ప్రకటించారు కదా. సో అప్పటి నుంచి కూడా ఘనంగా బోనాల పండుగ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. హైదరాబాద్ లో గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి అమ్మవారికి మొండ గురువారం రోజు జూన్ 26న అయితే ఘనంగా బోనాల పండుగ అయితే ప్రారంభమైంది. ఇక్కడ పూజారి గారు ఉన్నారు, జగదాంబిక మహంకాళి అమ్మవారి పూజారి గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాము. అయ్యా, మొన్న మనకి గురువారం రోజు విగ్రహ ఊరేగింపు కానీ బోనాలు తీసుకురావడం కానీ ప్రారంభమైంది. సో ఈ రోజు ఆదివారం ఎలా అనిపిస్తున్నాయి? ఏర్పాట్లు ఏ విధంగా? అమ్మవారు ఇక్కడ ఏంటంటే గోల్కొండ పైన ఉన్న మా ఎల్లమ్మ తల్లి అంటారు, తర్వాత జగదంబ కూడా అంటారు. ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఇక్కడ ఏంటంటే వెల్సారు దాదాపు 950 సంవత్సరాల చరిత్ర గల అమ్మవారు అన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కరు మొక్కుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుందనేసి అందరికీ నమ్మకం కాబట్టి ఆ భక్తులు కూడా తమ తమ కోరికలు సంతోషంగా ఇక్కడ సమర్పించుకోవడం జరుగుతుంది అన్నమాట. ఎల్లమ్మ తల్లి వెలిసింది ఇప్పుడు కాదు, చారిత్రక కులీ కుతుబ్ షా కాలం నుంచి కూడా ఎల్లమ్మ తల్లికి ఇలాగే పూజలు పునస్కారాలు ఇవన్నీ జరుగుతున్నాయి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మవారి మహిమ అలాగే ఉంది. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అప్పటి నుంచి తరతరాలుగా మీరు అమ్మవారికి సేవలు చేస్తూ ఉన్నారు. సో ఏ విధంగా అనిపిస్తుంది? ఇక్కడ చాలా సంతోషం ఉంది. ఇది మాది 3వ తరం. మా తాతగారు మాణిక్యంచారి చేశారు, తర్వాత అనంతచారి చేశారు, నా తర్వాత సర్వేశ్చారి అనమాట. ఇక్కడ దాదాపు 100 సంవత్సరాల నుంచి మా కుటుంబం సమూహం ఇక్కడ పూజలు కార్యక్రమం అమ్మవారికి సేవలు చేసుకుంటున్నాం. అంటే ఇంకొకటి ఏంటంటే మాకు ఇక్కడ అమ్మవారికి సేవ చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నమాట. ఇక్కడ అదొకటి అదృశ్యంగా భావిస్తున్నాం అన్నమాట. చాలా థ్యాంక్ యూ అండి. చూసారు కదండి. సో అమ్మవారు సాక్షాత్తు ఇక్కడే కూర్చొని భక్తులందరికీ కూడా తన దర్శనాన్ని అయితే కల్పిస్తున్నారు. అంగరంగ వైభవంగా బోనాల పండగ అయితే గోల్కొండ కోట అంతా కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. డప్పు చప్పులతో శివశక్తుల డప్పు చప్పులతో అలాగే శివశక్తుల నృత్యాలతో ఇక్కడ మొత్తం కూడా పరిసరాలన్నీ కూడా గోల్కొండ పరిసరాలన్నీ కూడా అమ్మవారి నామ స్మరణతో మారిమోగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ గోల్కొండలో ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ భరత్తో సిరిసాగర్, గోల్కొండ కోట నుంచి.